పెడితే ఆఖరికి సంతానము లేని వారికి కూడా సంతానము కలుగుతుందో అంటే వ్యాసుడు అంటాడు, పృథు మహారాజు గారికి సంబంధించినటువంటి ఆఖ్యానమును 3 మార్లు భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో అటువంటి వారికి ఒకవేళ సంతానము లేకపోతే సంతానము కూడా కలుగుతుంది అని. పృథు మహారాజు గారు సాక్షాత్ విష్ణువాంశ సంభూతుడు. అంతటి పరమపావనమైన ఆఖ్యానమును ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది విన్నవాళ్ళకి సకల రకములైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని వ్యాసుడి యొక్క వాక్యం. అయితే పృథు మహారాజు గారి ఆఖ్యానాన్ని ప్రారంభం చేసే ముందు ఇవాళ ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను అనుసరించి, దేశకాల పరిస్థితులు అంటే నేను ఏదో రాజకీయాల గురించి మాట్లాడాలని కాదు నా ఉద్దేశ్యం, పరమపావనమైన రోజు అసుర సంధ్య వేళ కనుక పురంజనోపాఖ్యానాన్ని ముందు చెప్పి తర్వాత పృథు మహారాజు గారి వృత్తాంతం చెప్తాను. పురంజనోపాఖ్యానం ఎంతోసేపు పట్టదు, ఎందుకంటే అందులో ఉండే తత్వం చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాను కాబట్టి అందులో పెద్ద పద్యాల జోలికి నేను వెళ్ళకుండా ఇవాళ ఉన్నటువంటి రోజు యొక్క ప్రాశస్త్యం దృష్ట్యా ఒకసారి పురంజనోపాఖ్యానంతో మొదలు పెడతాను. ఇది మీరు కేవలం ముందు వినడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ కథ మీకు ఏమైనా అందుతుందేమో చూడండి. ఎందుచేత అంటే మనకి భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేటటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకని అంటే తత్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్వాన్ని మాత్రమే చెప్తాము అన్నాం అనుకోండి, చాలామంది బాబు ఇదంతా ఏమిటో చాలా భయంకరంగా ఉందండి, ఇదంతా మాకు అందుతుందా ఏమన్నా అంటారు. అందుకని ఆ తత్వాన్ని కథతో కలిపేస్తే అదేదో వినడానికి చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుంది, తీయగా ఉన్నటువంటి దగ్గుమంది వేసేసినట్టు ఉంటుంది. అందుకని నారదుడు ప్రాచీన బర్హి అనబడేటటువంటి ఒక మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానాన్ని వివరించాడు. అది ఎందుకు వివరించవలసి వచ్చింది అంటే, ప్రాచీన బర్హి కేవలం ఈ శరీరమే శాశ్వతం అనుకుని, తాను ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాననుకుని, తాను ఎటువంటి మార్గములో సంపాదించినా తనని అడిగేవారు ఎవ్వరూ లేరనుకుని ఒక రకమైన అజ్ఞానములో జీవితాన్ని గడిపేస్తుంటే, చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడైనటువంటి నారదుడు పురంజేయుడికి చెప్పినటువంటి కథకే పురంజనోపాఖ్యానము అని పేరు. అది ఎంత చిత్రంగా ఉంటుందంటే, ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చి ఒకనాడు నారదుడు చెప్తాడు, నేను నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వకాలంలో పురంజనుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమైనటువంటి కోట, తాను నివసించడానికి యోగ్యమైనటువంటి రాజ్యము, వీటిని అన్వేషిస్తూ బ్రహ్మాండములన్నిటా తిరిగాడు. ఎన్నిటినో చూశాడు, కానీ ఏవి నచ్చలేదు. అబ్బాయి ఇది నాకు బాగుండదు, ఇది నాకు బాగుండదని ఏదో అద్దెకి ఇంట్లో దిగేవాడు 4 ఇళ్ళు అద్దెకి చూసుకున్నట్టు, భార్యని స్వీకరించేవాడు 20 పెళ్లి చూపులు చూసినట్టు ఆయన అనేకమైనటువంటి స్థావరములను చూశాడు. చూసి ఇవేం నాకు నచ్చలేదన్నాడు. చిట్ట చివర హిమవత్ పర్వతము యొక్క దక్షిణ కొస దగ్గర ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. చూసి ఇది చాలా బాగుంది, నేను ఇందులో ప్రవేశిస్తాను అనుకున్నాడు. అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి వనము, ఆ వనమంతా అల్లుకున్నటువంటి తీగలు, అనేకమైనటువంటి సరోవరములు, అందులో మంచి గొప్ప శిఖరము కలిగినటువంటి ఒక మేడ, ఆ మేడకి ఉన్నటువంటి అనేకమైనటువంటి జెండాలు, దానికి ప్రాకారములు, ప్రాంగణములు, లోపలికి వెళ్ళిన తరువాత రత్నమయమైనటువంటి ఒక వేదిక, అక్కడ నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజమార్గము, అనేకమైనటువంటి ద్వారములు, అనేక సరోవరములు, పక్షుల కలకూజితములు, దానితో పాటుగా సరస్సులు, పెద్ద పెద్ద నీడనిచ్చేటటువంటి వృక్షములు, మనస్సుని సంతోషపెట్టగలిగినటువంటి ఆహ్లాద విశేషములు, పాన్పులు, ఇన్ని కనపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందులో పెద్ద పులులు, సింహాలు ఉన్నాయి, కానీ అవి హాని చెయ్యవు, అవి ఎవ్వరినీ చంపవు, కానీ చాలా ప్రేమగా ప్రవర్తిస్తాయి. ప్రేమగా ప్రవర్తించి చంపవు, కానీ వాటితోటి చెలిని చిట్ట చివరికి అపకారం చేస్తుంది. అటువంటి సాధుత్వం ఉన్న క్రూరమృగములు అవన్నీ అందులో ఉన్నాయి. అటువంటి దుర్గమును చూసి ఇందులో నేను ఉందాము అని ఆ పురంజనుడు దగ్గరికి వెడుతున్నాడు. అందులోంచి చాలా అందమై యవ్వనమంకురిస్తున్నటువంటి ఒక స్త్రీ బయటికి వచ్చింది. ఆవిడ బయటికి వస్తుంటే ఆవిడ వెనక ఒక 5 తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన ఒక 11 మంది కాపలా కాసేటటువంటి భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనక 100 చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడ్ని చూసి అన్నాడు, నువ్వెవరు అని అడిగాడు.
గమ్మత్తు ఏమిటంటే పురంజనుడు తాను ఒక్కడే ఉన్నాను, ఎవ్వరూ లేరు నాతో అనుకుంటుంటాడు. కానీ ఆయన వెనకాతల అవిజ్ఞాతుడు అనబడేటటువంటి ఒక మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అంటే తెలియబడని వాడు. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడం. వెనక్కి చూడ్డం కాబట్టి ఆ మిత్రుడు ఆయనతో మాట్లాడడం. తనంత తాను పలకరించాడు ఆ మిత్రుడు. కానీ ఏం చేస్తున్నా అవిజ్ఞాతుడు మాత్రం ఉంటాడు పక్కనే. అటువంటి మిత్రుడు ఉండగా ఆ కాంతను అడిగాడు, నువ్వెవరన్నాడు. అంటే ఆవిడంది, ఏమో నాకు తెలియదు, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, నేను పుట్టి బుద్ధిరిగి ఇక్కడే ఉన్నాను, ఈ కోటలో ఉంటూ ఉంటాను, నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు, నా పేరు పురంజని, నీ పేరు పురంజనుడు, అందుకని నువ్వు ఈ కోటలోకి రా, వస్తే మన ఇద్దరం మానుషమైనటువంటి భోగములను అనుభవిద్దాం, 100 సంవత్సరములు నువ్వు ఇందులో ఉండుగానివి అని. ఈ కోటకు ఒక గమ్మత్తుంది. ఈ కోటకి తూర్పు దిక్కుగా 5 ద్వారాలు ఉంటాయి. ఈ 5 ద్వారాల్లోంచి బయటికి వెళ్ళవచ్చు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడిని తీసుకుని వెళ్ళాలి. ఆ మిత్రుడికి పేర్లు ఉంటాయి, వాళ్ళతోనే బయటికి వెళ్ళాలి. అలా వెడితే ఆ ద్వారంలోంచి ఒక భూమి చేరుతావు, ఆ దేశంలో నువ్వు విహరించవచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు అని చెప్పింది. చెప్తే ఆయన చాలా సంతోషించి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు. ఆవిడ తింటే తను తినేవాడు, ఆవిడ పడుకుంటే తను పడుకునేవాడు, ఆవిడ ఏడిస్తే తను ఏడిచేవాడు, ఆవిడ ఆడితే తను ఆడేవాడు. అలా ఇద్దరు జీవితం గడుపుతున్నారు. సరే, ఇక్కడ వరకు చెప్పిన తర్వాతే మీకు ఈ కథ అంతా చాలా అయోమయంగా ఉంది అని అనిపించి ఉండవచ్చు. అందుకని నేను దాన్ని కొంచెం వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. నారదుడు ఉట్టినే చెప్పడు కదండి ఏ విషయాన్ని. పురంజనుడంటే ఎవరో కాదు, పురంజనుడంటే మనమే. మన కథే చెప్తాడు ఆయన. పురంజనుడంటే అస్తమానం మనం ఈ శరీరంలోనే ఉండంగా కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఏ శరీరములో ప్రవేశించాలి అన్నది నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా మనుష్యుడై భోగలాలసత ఉన్నవాడెవ్వడూ కూడా నేను మళ్ళీ దరిద్రుణ్ణై పుడదాం, లేకపోతే నేను కళ్ళు లేనివాడిగా పుడదాం, చెవులు లేనివాడిగా పుడదాం అని అనుకోడు. మళ్ళీ నేను చాలా సంతోషంగా అన్ని భోగములను అనుభవించగలిగినటువంటి శక్తితో జన్మించాలనే కోరుకుంటాడు తప్ప మోక్షం అని ఎవడు అడుగుతాడు? ఎవరు అడగడు. ఎవడో ఉంటాడు కోటికొక్కడు. అందుచేత ఇటువంటి పురంజనుడు కోట కోసం వెతుకుతున్నాడు. చెట్టుగా పుట్టడానికి ఇష్టపడడం, ఎందుకంటే కదలదవి, అన్ని భోగస్థానాలు దానికి లేవు. జంతువుగా పుట్టడు. వెతికాడు. దక్షిణ దిక్కుకు హిమవత్ శృంగమునందు వేలాడుతున్న కోటని చూశాడు. దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. అంటే ఏనాటికైనా శ్మశానమును చేరవలసినటువంటి ఒక శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఈ శరీరము దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ సరోవరాలున్నాయి, లతలున్నాయి, చెట్లున్నాయి, లోపల అనేకమైనటువంటి భోగస్థానములున్నాయి, సాధుత్వమును ప్రకటించేటటువంటి పెద్ద పులులున్నాయి, సింహాలున్నాయి, పక్షుల కొలపూజితాలున్నాయి. ఏమిటి ఇవన్నీ? శరీరం లోపలికి వచ్చిన తరువాత పైకి కనపడరు, కానీ మనకి చాలా బాంధవ్యములను ఒకే శరీరముతో పెంచుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఒకడు అన్నయ్య అంటాడు, ఒకడు తమ్ముడు అంటాడు, ఒకడు తండ్రి అంటాడు, ఒకడు బాబయ్య అంటాడు, ఒకడు మామయ్య అంటాడు, ఒకడు ప్రభువు అంటాడు, ఒకడు సేవకుడా అంటాడు. ఇలా కొన్ని వేల మంది ఆయనతో అనుబంధం పెట్టుకుంటారు. ఈ అనుబంధాలన్నీ చూసుకుని లేచిన దగ్గర నుంచి నేను వాడితో ఏం మాట్లాడాలి, వీడితో ఏం మాట్లాడాలి, నేను వాడికి ఏం చెయ్యాలి, నేను వీడికి ఏం చెయ్యాలి, దీంతో సరిపోతుంది. కాబట్టి ఈ అనుబంధాలన్నీ ఏమిటి? కాలగతి యందు ఈశ్వరుణ్ణి సేవించడానికి అవకాశం ఇవ్వవు. కాబట్టి ఏమైపోయింది? ఈ సాధుత్వముతో కూడిన క్రూర మృగములు నీ యొక్క విలువైన కాలమును తినేసి నిన్ను మృత్యువు వైపుకి నడిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి వెళ్ళేటప్పటికీ దానికి ఒక పెద్ద మేడ ఉంది. ఆ కోటకి ఏమిటా మేడ? తలకాయే. శరీరానికి ఏముంటుంది? పైన ఒక చక్కటి అందమైన తలకాయ ఉంటుంది, దాని మీద మంచి పూల లతలు, వెంట్రుకలు. వీటికి ఉన్నంత సంతోషం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందండి? వెంకటాచలం వెళ్ళి తలనీలాలు ఇమ్మంటే అంత బెంగో కొంతమందికి. ఎందుకంటే ఏదో వీటితోటి తాను తెచ్చేసుకున్నట్టు, దీంట్లోనే సమస్త బ్రహ్మాండాలు ఉండిపోయినట్టు సంతోషపడిపోతుంటారు. అందుకని ఆ వెంట్రుకలే పూల తోటలు, ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా అగట్టలు, ఈ లోపల ఉండేటటువంటి భోగస్థానములు, ఇంద్రియాలు. ఈ లోపల మాత్రం ఒక రత్నములతో కూడిన వేదిక ఉన్నది, అదే హృదయస్థానం. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉన్నది, దాని మీద మనం రాత్రి వేళ నిద్రపోతాం. అంటే ఇంద్రియాలు మనస్సు బడలిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాయి? వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి. ఏమీ తెలియని స్థితి, సుషుప్తి. అందుకని అక్కడ ఒక పాన్పు ఉంది. ఆ పాన్పు మీద పురంజనితో కలిసి పడుకుంటాడు.
ఈ పురంజని ఎదురొచ్చింది. నువ్వు నన్ను వివాహం చేసుకో అంది. నువ్వెవరు అన్నాడు. నాకు తెలియదు అంది. ఆవిడ బుద్ధి. ఆవిడిని 5 తలల పాము కాపాడుతుంటుంది. అవే పంచ ప్రాణాలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటి 5 ప్రాణాలు. ఈవిడితో పాటు 11 మంది భటులు వచ్చారు. వాళ్లే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. 10 మనస్సు 1 11. ఈ 11ంటికి ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వాళ్ళ వెనక ఉన్న భటులు. ఇంతమందితో కలిసి ఆవిడొచ్చింది. వివాహం చేసుకోమన్నాడు. చేసుకుంది. లోపల సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఆవిడ ఒక మాట చెప్పింది. ఏమయ్యో, ఈ కోటకి తూర్పు దిక్కుగా 5 ద్వారాలు ఉన్నాయి. అందులోంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలని చెప్పింది. ఏమిటో తెలుసా అండి ఆ ద్వారాలు? మనం అందరం సుఖాలు అనుభవించేటటువంటి స్థానాలే ఆ ద్వారాలు. పనులు చేయడానికి మనందరం ద్వారాల నుంచే కదా బయటికి వెళ్తాం. జీవుడు కూడా వాటిలోంచే బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు, వ్యాపకాలు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కునున్న మొట్టమొదటి 2 ద్వారములే ఈ 2 కళ్ళు. ఈ 2 కళ్ళతో జీవుడు బయట ప్రపంచాన్ని చూసి దాంతో సమన్వయం అవుతూ ఉంటాడు. 1వ ద్వారము పేరు ఖజ్యోత, 2వ ద్వారము పేరు అవిర్ముఖి. ఎంత చిత్రమైన పేరులో చూడండి. ఈ 2 ద్వారములలోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్నేహితుడితో వెడతాడు. ఒకడు జుమంతుడు, ఒకడు మిత్రుడు. జు అంటే కాంతి, మిత్రుడు అంటే సూర్యుడి పేరు. మీరు ఈ కళ్ళతో లోకాన్ని ఎప్పుడు చూడగలరు? వెలుతురు ఉంటే చూడగలరు. అందుకని ఈ కంటితో ఈ 2 మిత్రుల్ని పట్టుకుని ఎక్కడికి వెడుతూ ఉంటాడు? విభ్రాజితము అనబడేటటువంటి దేశానికి వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఈ లోకాన్నంతటి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి 2 ద్వారాలు. తర్వాత కిందకొస్తే ఈ 2 ద్వారాలు. ఈ 2 ద్వారాలకి పేర్లు నళిని, నాళిని అని 2 ద్వారాలు. ఈ 2 ద్వారాలతో బయలుదేరినప్పుడు అవధూతుడు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు. 2 స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితుడితోటే వెడతాడు. ఇందులోంచి బయటికి వెళ్ళినా ఒకడే స్నేహితుడు అవధూతుడు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు. వాయు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు. దేనికి ఎడతాడు? సౌరభం అన్న దేశానికి ఎడతాడు. అంటే వాసనలు పీలుస్తుంటాడు ఈ ముక్కుతోటి. సౌరభం అంటే వాసన. అందుకని అవధూతుడి సాయంతో నళిని, నాళిని గుండా సౌరభం అన్న దేశానికి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. 3వది ఒకటే ద్వారం. ఇది ఆ ద్వారం పేరేమిటి అన్నారు అంటే దీని పేరు నోరు, వక్త్రము. ఒకే ద్వారంలోంచి బయటికి వెడతాడు. కానీ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు భుజం మీద చెయ్యేస్తాడు. ఆయన పేరు రసజ్ఞుడు. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు రసజ్ఞుడిని నువ్వు వద్దులేరా అంటాడు. అని విపణుడు అన్న ఆయన్ని పిలిచి ఆయన భుజం మీద చెయ్యేస్తాడు. చెయ్యేసి వెడుతుంటాడు. ఎక్కడికి ఎడతాడు? రసజ్ఞుడితో వెళ్ళినప్పుడు బహూదకము అన్న దేశానికి ఎడతాడు. విపణుడు అన్న ఆయనతో వెళ్ళినప్పుడు ఆపణము అన్న దేశానికి ఎడతాడు. అంటే ఏమిటో తెలుసా అండి? నోటితో రసజ్ఞుడు అంటే ఒక్కొక్కసారి పండు, కాయి, అన్నం, చక్కెర పొంగలి, పులిహార నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకుంటూ ఉంటాడు. అదే రసజ్ఞుడు అంటే ఆ మిత్రుడితో వెడతాడు. ఒకటే ద్వారం, 2వ దానికి ఉపయోగపడుతుంది. అది దేనికి అంటే విపణుడితో వెళ్ళి ఆపణం చేస్తాడు. ఆపణం అంటే మాట్లాడడం. పనికి మాలినవన్నీ మాట్లాడుతుంటాడు. ఈశ్వర సంబంధమైన విషయాలు తప్ప మిగిలిన అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు. అందుకని ఆపణము మాట్లాడుచుండుట. ఒకే ద్వారంలోంచి 2 మిత్రులతో కలిసి వెళ్ళి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కుడి పక్కన ఒక ద్వారం ఉంది. దీని పేరు పితృహౌ. అంటే ఇది కుడిపక్క చెవి. దీంతో ఏం చేస్తాడు? ఈ చెవి ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా, ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా ఒకడే స్నేహితుడితో వెళ్ళాలి. ఆయన పేరు శృతిధరుడు అంటే వేదం. దీంతో వెళ్ళినప్పుడు ఎక్కడికి ఎడతాడు? పాంచాల రాజ్యానికి ఎడతాడు. అంటే వేదంలో పూర్వభాగమైనటువంటి కర్మలని చేసి ఇక్కడ సుఖాలు కోరుతాడు, పై లోకాలలో స్వర్గాది సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక కిందకి తోహేస్తాడు. అందుకని వేదమునందు చెప్పబడిన పూర్వభాగములలో చెప్పబడినటువంటి సుఖములను కోరడానికి పాంచాల రాజ్యానికి ఈ ద్వారంలోంచి బయటికి ఎడతాడు శృతిధరుడితో. చాలా కాలమైన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఈ ద్వారంలోంచి బయటికి వస్తాడు. ఇప్పుడు కూడా శృతిధరుడి మీదే చెయ్యేసుకుని బయటికి వస్తాడు. కానీ ఉత్తర పాంచాల రాజ్యానికి ఎడతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గం. సుఖములు కోరుకోడు. కేవలం ఈశ్వరుణ్ణి చేరుకుంటాను, నాకు అది చాలంటాడంటే మోక్షాన్ని కోరుకుంటాడు. అది వేదము యొక్క ఉత్తర భాగం. అందుకని ఎడమ చెవి అనబడేటటువంటి ద్వారంలోంచి వెళ్ళినప్పుడు మోక్షాన్ని కోరుతాడు. ఆ తర్వాత ఉత్తరాన్నించి వెళ్ళేటటువంటి ద్వారానికి దేవహు అని పేరు. అలాగే తూర్పుకి తిరిగి ఈ కోటకి కింద భాగంలో ఒక ద్వారం ఉంది. అదే మూత్రద్వారం. దాని పేరు దుర్మధుడు. అక్కడ మదాన్ని కల్పించేటటువంటి ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటికి వెళ్ళినప్పుడు దుర్మధుడి భుజం మీద చెయ్యేస్తాడు. చెయ్యేసి ఒక సుఖమనబడేటటువంటి సామ్రాజ్యాన్ని చేరుతాడు. ఏమిటి ఆ సామ్రాజ్యము? గ్రామికము. పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖాన్ని పొందుతున్నాడు.
అందుకని గ్రామికమైనటువంటి దేశానికి వెడతాడు. పడమటన అంటే వెనక భాగమునందు ఒక ద్వారం ఉంది, మలద్వారము, అందులోంచి బయటికి ఎడతాడు. లుబ్ధకుడు అంటే ఉన్నదాన్ని బయట పెట్టడు, అసలు లోపలే కూర్చుని ఉంటుంది, బలవంతంగా తోస్తే బయటికి ఎడుతుంది. అందుకని దాని పేరు ఏమిటి? వైశసము. 2 రకాలుగా వెడుతుంది. అలా బయటికి వెళ్ళేది మలద్వారం ఒకటి. రెండవది నేను వెళ్ళను అని జీవుడు పట్టు కూర్చుంటాడు. ఈ పురాన్ని బలవంతంగా తీసేస్తారు ఇందులోంచి. అంత పేచీ పెట్టి శరీరం మీద, తన భోగముల మీద, తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాణ్ణి తరిమి ఇదే శరీరంలో అధోభాగమున ఉన్నటువంటి అపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనేటటువంటి భయంకరమైన నరకంలో యాత్ర మొదలు పెడతాడు. అందుకని అధోభాగము గుండా వెడతాడు. అందుకని ఈ ద్వారాలున్నాయి. ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందరో ఉన్నారు ప్రజలు. కానీ పురంజనుడు మాత్రం ఎప్పుడూ 2 కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పుట్టుకతో అంధులు వాళ్ళు. వాళ్ళిద్దరి భుజాల మీద చేతులేస్తాడు, వేసి వాళ్ళతో కలిసి వెడుతుంటాడు. ఒక ఆయన భుజం మీద చెయ్యేస్తాడు, ఆయన తీసుకెడుతుంటాడు. ఈయన్ని కళ్ళు లేనివాడు, ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లేటటువంటి ఆయన్ని నిర్వాక్ అని పిలుస్తారు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి కళ్ళు ఉండవు, వీళ్ళిద్దరినే భుజాల మీద చేతులేసి చేస్తాడు విషయాలన్నీ. ఆయన పేరేమి అంటే పేచస్కృత్. ఆయన భుజం మీద చెయ్యేసి ఆయన ఏం చేయమంటే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి కళ్ళు ఉండవు. వాళ్ళిద్దరు ఎవరు అంటే, కాళ్ళున్నాయి, కాళ్ళకి కళ్ళు ఎక్కడ ఉంటాయండి? వీటికి కన్నాలేమి ఉండవు. ఇంకా ఈ కన్నములు ఇక్కడ వరకే రంధ్రములతో కూడిన భాగం ఉంటుంది, ఇంకిక్కడి నుంచి రంధ్రాలు ఉండవు. అందుకని రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాయి. భాగవతం వినడానికి వెళ్ళు పెడతాయి, దేవాలయానికి వెళ్ళు పెడతాయి, చూడకూడని ప్రదేశమునకు వెళ్ళు పెడతాయి. అందుకని వీటికి కళ్ళు లేవు, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాయి అంతే. అందుకని వీటితో వెడతాడు. ఇంకొక దాని మీద చెయ్యేసి ఇంకో అంధుడి మీద వాడు చెప్పినవి చేస్తుంటాడు. చేతులు, వీటికి కన్నాలు ఉండవు, ఏం చేయమంటే అవి చేస్తాయి అంతే. ఇవి ఈశ్వర పూజ చెయ్యి చేస్తాయి, ప్రసాదం బుచ్చుకుంటాయి, నమస్కారం చెయ్యి చేస్తాయి, దిక్కుమాలిన పనులు చెయ్యి చేస్తాయి. వాటికి ఏం స్వాతంత్రం ఉండవు. కాబట్టి ఏమైంది? 2 అంధులతో చేస్తాడు. ఈ 2 గుడ్డి వాళ్లతో చేసినటువంటి పనులు సాధారణంగా పురంజనుణ్ణి పట్టుపురుగు తన నోటిలోంచి వచ్చినటువంటి పట్టుపురుగుతో గూడు కట్టుకుని ఆ పట్టుకాయలో పడుకుంటుంది. కానీ మెల్లమెల్లగా ఒకడు కన్నేస్తాడు ఆ పురుగు చుట్టూ ఉన్న పట్టు దారం మీద. కన్నేసిన వాడు పట్టుకాయ కోసి లోపల ఉన్న పురుగుని పైకి తీయడానికి దారాన్ని కోసేస్తే ముక్కలవుతుందని, పురుగు చచ్చిపోవాలి, దారం దక్కాలి, అందుకని మరుగునీళ్లలోకి పట్టుకెళ్ళి ఈ పట్టుకాయలు వేసేస్తాడు. లోపల ఉన్న పురుగు తాను కట్టుకున్న గూటిలో తాను ఉడికి చచ్చిపోతుంది. అప్పుడు తీసుకెళ్లి ఒక కండికి పెట్టి దారాన్ని ఒలిచేసుకుంటాడు, ఈ కాయల్ని కాకులకి విసిరేస్తాడు. అలా తాను చేతులతో చేసినటువంటి దుష్కర్మల చేత తానే బంధింపబడుతుంటాడు. అందుకని 2 గుడ్డి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు విషూచినుడు అనబడేటటువంటి వాడితో అంతఃపురంలో భార్యా బిడ్డలతో ఎప్పుడూ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒక రోజున ఒక గుర్రం ఎక్కాడు. తన పక్కన 11 మంది సేనాపతుల్ని పెట్టుకున్నాడు. అంటే 10 ఇంద్రియాలు, ఒక మనస్సు పెట్టుకుని దానికి ఒకటే కళ్ళెం, ఒకటే సారథి. అంటే స్వప్నమునందు విహరిస్తున్నటువంటి జీవుడు జాగృతిలో లేచి ఉండగా తాను ఏ పనులు చేస్తున్నాడో అవే స్వప్నంలో కనపడతాయి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి చంపకూడనివి కూడా చంపేశాడు. అంటే చెయ్యవలసినవి చెయ్యకూడనివి కూడా చేశాడు. ఇప్పుడు చెయ్యకూడనివి చంపకూడని వాటిని చంపాడు. ఇప్పుడు ఇవన్నీ పగపట్టి ఇనప కొమ్ములు ధరించి కూర్చున్నాయి. నువ్వు కోట్లోంచి ఈ మాట బయటికి రా, నీ పని పడతామన్నాయి. అంటే చెయ్యకూడని పనులు పాపములై కట్టి కొడపడానికి సిద్ధపడుతున్నాయి జీవుడి శరీరంలోంచి బయటికి వస్తే. ఇప్పుడు అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యని చూశాడు. అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నాకు ఎంత బెంగగా ఉందో, నువ్వు బాగున్నావా అన్నాడు. ఆవిడ అలకా గృహంలో ఉంది. అంటే మళ్ళీ సాత్విక బుద్ధి ఎందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదైపోతోందేమో అని అనుమానం వచ్చిందంటే బుద్ధి ఎందు స్మృతి తగ్గుతోంది మెల్లిమెల్లిగా. ఆవిడేం చేసిందంటే వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ఉజ్వలము అన్న వస్త్రం కట్టుకుని వచ్చింది. ఆ బోమ ఆవిడికి యవ్వనం తరగడం ఏమిటనుకున్నాడు, మళ్ళీ కౌగిలించుకున్నాడు. ఉజ్వలము అంటే తన బుద్ధి ఎందు తనకి భ్రాంతి,
అన్నీ మర్చిపోతుంటాడు, ఒక్కటి జ్ఞాపకం ఉండదు. దీపం వెలిగించడం మర్చిపోయి పూజ చేసేస్తాడు, బొట్టెట్టుకోవడం మర్చిపోయి సంధ్యావందనం చేసేస్తాడు, ఒక్కొక్కటి మర్చిపోతున్నాడు. అయినా నా అంత వాణ్ణి నేను అంటుంటాడు. ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతుంటే చండవేగుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు చూశాడు. ఈ కోటని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఆయన దగ్గర 360 మంది మగ సైన్యం, 360 మంది ఆడ సైన్యం ఉన్నారు. 360 మంది మగ సైన్యం తెల్లగా ఉంటారు, 360 మంది ఆడ సైన్యం నల్లగా ఉంటారు. అంటే రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణపక్షాలుగా ఉంటారు. వీళ్ళెప్పుడు కలిసి ఉంటారు. వీళ్ళు వచ్చి కోటని బద్దలు కొడదామని చూశారు, అంటే శరీరాన్ని పడగొడదామని చూశారు. ఈలోగా వీళ్లతో పాటు కాలకన్య కలిసినది. కాలకన్య అంటే కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుడే. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడెవరూ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు, ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. బ్రహ్మజ్ఞాని కదా, ఈయనకి ఏం బాధ ఉంటుంది, ఎవరినైనా చేసుకుంటాడని నారదుడు కనపడితే ఓ రోజు అడిగింది, నన్ను పెళ్లి చేసుకోండి. అంటే ఆయన అన్నాడు, నాకు నువ్వు అక్కర్లేదు, నేను చేసుకోనన్నాడు. అంటే కాలకన్య కాబట్టి శరీరాన్ని పడగొట్టేయగలదు మృత్యురూపమై. కానీ నారదుడిని ఏం చేయలేదు, బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. కాబట్టి ఏం చేసింది, ఒక శాపం ఇచ్చింది. నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండగా 3 లోకాల్లో తిరుగుతూ ఉండదు, నాకేం బెంగ, నామని చెప్పుకుంటూ తిరుగుతుంటానన్నాడు ఆయన. అందుకని నారదుడు తిరుగుతుంటాడు. ఆయన అన్నాడు, బ్రహ్మజ్ఞానికి కోపం ఉండదు. ఆయన అన్నాడు, నువ్వు నన్ను శపించావు, కానీ నీకు మాట చెప్పనా, నిన్నెవడూ పెళ్లి చేసుకోడు, నువ్వు కాలకన్యవి, నీకు పెళ్లి ఏమిటి, అందుకు నేను ఒక వాడి పేరు, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుంటాడన్నాడు. ఆ యమనుల నాయకుడు భయుడి దగ్గరికి వెళ్ళింది, నన్ను పెళ్లి చేసుకోంది. అంటే ఆయన అన్నాడు, నువ్వు నాకు చెల్లెలు లాంటిదానివి, నిన్ను నేను పెళ్లి చేసుకోకూడదు, నాకు తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు ప్రజ్వరుడు, నువ్వు వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పని పేరు దేవగుప్తము, చాలా రహస్యం. ఎలా జరిగింది అన్నది లోకంలో ఎవ్వరూ పట్టుకోలేరు, మీ ఇద్దరే అది చేయగలరు, వరం ఇస్తున్నాను. నీకు భర్త దొరకలేదని కదా నువ్వు బాధపడుతున్నావు. ఎందుకు బాధపడుతున్నావు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, భర్తలు వస్తున్నారు, నీకు భర్త దొరకట్లేదు, నీకు నేను వరం ఇస్తున్నాను. ఊళ్ళో ఉన్న భర్తలందరూ ఇవాళ నుంచి నీకు భర్తలే, నువ్వు ప్రతి పురుషుడికి భార్య అయిపోతావు. నువ్వు భార్య అయిపోయినట్టు వాడికి తెలియదు విచిత్రం, నువ్వు ఎప్పుడు ఇల్లు పట్టుకుంటే అప్పుడే వాడు భర్త అవుతాడన్నారు అని నీకు నేను వరం ఇస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఇల్లు పట్టుకుంటావో వాడికి తెలియదు, కాబట్టి నీ పేరు జరా. అంటే ఏమిటి, వృద్ధాప్యం. కాలకన్య వచ్చేస్తుంటుంది, నడిచి వెళ్ళిపోతుంటుంది, శరీరానికి ఏమొస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. నాకు ముసల్తనం వచ్చిందని ఒప్పుకుంటాడేమిటి, వచ్చి పట్టేసింది. అంటే ఇప్పుడు ఆవిడ భార్య అయి కూర్చుంది. ఎప్పుడైతే ముందు జరొచ్చిందో వెనకాతలే భయుడు వస్తాడు, భయుడి వెనకాతల యవనులు సైన్యం వస్తుంది. యవనులంటే జర, వృద్ధాప్యం వచ్చిన తర్వాత యవనులు రావడం అంటే బెంగలు, భయాలు, వ్రణాలు, రోగాలు ఇవన్నీ బయలుదేరిపోతాయి. ఇవన్నీ ఏమిటో ఇలా వస్తోంది, అస్తమానం నొప్పి వస్తోంది, ఏమైపోదు కదా అంటాడంటే తను చచ్చిపోతానేమో అని బెంగ మొదలు. అందుకని చెప్పి భయుడు వస్తాడు. ఆఖరణ వీళ్ళ తమ్ముడు వస్తాడు, వాడి పేరు ప్రజ్వరుడు. అంటే పెద్ద జ్వరం వస్తుందంటే ఓ పెద్ద గబ్బు వస్తుంది. వాడు ఏం చేస్తాడు, సంధిబంధములు విడగొట్టేస్తాడు. అంటే ఇప్పటి వరకు ఉన్న పటుత్వాన్ని ఊడగొట్టేస్తాడు. ఊడగొట్టేసిన తర్వాత వీడి పురంజనుడు లోపల పడుకుని ఇంకా తన భార్యనే తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బాగుండు అంటుంటాడు. అంటే ఇంకా తన భార్యని తలుచుకుని ఇంద్రియాలతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకొని సంతోషపడిపోతుంటాడు. ఇలా ఉండగా ఒక రోజున ఈ జరా అనబడేటటువంటి స్త్రీ ఒక దేవగుప్తాన్ని నిర్వహిస్తుంది. అంటే ఎవ్వరికీ తెలియని రహస్యమైన పని చేసేస్తుంది. ఏమిటా పని, ఈయన అందరినీ ఆదమరిపించి నిశ్శబ్దంగా ఈయన కోట్లోంచి బయటికి దోసేస్తుంది. అంటే వాడికి మృత్యు వచ్చేసింది. అందరూ ఉంటారు మంచం చుట్టూ, ఎప్పుడు పోయాడండి, ఎటువైపు నుంచి పోయాడో ఎవ్వడూ చెప్పలేదు. కాబట్టి ఏమిటది దేవగుప్తము, ఎవరు చేశారు, జర వలన జరిగిపోతుంది, దేవగుప్తం చేసేస్తుంది. అయిపోయింది. ప్రజ్వరుడు, భయవుడు, యవనులు, జర కలిసి దేవగుప్త కార్యాన్ని నిర్వహిస్తారు. ఆఖరణ పురంజయుడు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు 5 పడగల పాము బయటికి వెళ్ళిపోయింది. అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి 5 ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ కోట ఏమైపోయింది, శిథిలమైపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు ఆక్రమించారు, ఇంకో కోట వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఓ కోట శిథిలం అయిపోతే దాన్ని పట్టుకోరు, ఆ దిక్కుమాలనాడు పోయాడని మళ్ళీ ఇంకో కోటకు పోతారు, ఆ కోట వండి పట్టుకుంటారు. అందుకని ఈ కోట ఏమైంది, అగ్నిహోత్రంలో పడిపోయింది, కాలిపోయింది పురంజనుడి కోట. ఇది విన్నావా ప్రాచీన బర్హి, నీకేమైనా అర్థమైందా అని అడిగాడు. అడిగితే ప్రాచీన బర్హి అన్నాడు, అంటే ఈ వ్యాఖ్యానం చేయకుండా చెప్తే
అంటే మీరు చెప్పారు కానండి, ఆ పేర్లు ఏమిటి, ఆ ద్వారాలు ఏమిటి, ఆ మిత్రులు ఏమిటి, ఆ పురంజని ఏమిటి, కాలకన్య ఏమిటి, భయుడు ఏమిటి, ప్రజ్వరుడు ఏమిటి, అసలు ఏమిటండి అల్లరి అన్నాడు. అంటే ఇదిగో ఇప్పుడు చేసినటువంటి వివరణమే చేశాడు. చేసిన తరువాత ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్, మనుష్య జీవితం అంటే ఇలా ఉంటుందా, కాబట్టి నేను ఉత్తర క్షణం ఏం చెయ్యాలి అని అడిగాడు. నువ్వు చెయ్యగలిగినది ఒకటి భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి, ఈ రెండు పెంచుకో అని ప్రాచీన పరిహి నారదుడికి ఉపదేశం చేస్తాడు. అది పరమ పవిత్రమైన ఆఖ్యానము, కథారూపంలో ఉంటుంది, కానీ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది. మీరు మనవల్ని దగ్గర కూర్చోబెట్టుకుని 15 రోజులు చెప్పడానికి ఈ కథ బాగా సరిపోతుంది. ఎందుకని అంటే మీరు ఒక్కొక్కటి చెప్పి ఇదేమిటో నువ్వు చెప్పు చూస్తాను, నువ్వు చెప్పు చూస్తానని కొంచెం వయస్సు వస్తున్నటువంటి పిల్లల్ని అడిగితే వాళ్ళకి వేదాంతములందు ప్రవేశము లభిస్తుంది. లభించి నిజమే కదా నిజమే కదా అని వైరాగ్యానికి బీజములు పడడం ప్రారంభం. అంత గొప్ప ఆఖ్యానం. సరే, ఇవాళ